చూసారు కదా, పెసర దోశ ఉల్లిపాయ. దీన్ని కొంచెం ఎర్రగా యాగానిస్తే హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి దినేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పెసర దోశలు ఉల్లిపాయ ముక్కలు వేసి పెసర దోశలో అల్లం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే ఆ కిక్కే వేరబ్బా. అంటే అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి పప్పులో వేసి మళ్ళీ పెసర దోశ పోసేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేస్తే తింటే కమ్మగా పల్లీల చట్నీ కారపొడి వేసుకొని ఆ కిక్కే వేరబ్బా. పెసర దోశ కారపొడి పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా, పెసర దోశ ఉల్లి దోశ అన్నీ రెడీ అయిపోయి టిఫిన్ చేస్తున్నారు. ఇదేమిటో తెలుసా? మొన్న పోయిన వారం చికెన్ తెచ్చారు కదా, నాటుకోడి సగం పులుసు పెట్టాను. ఈరోజు ఫ్రై చేయడానికి అల్లం వెల్లిపాయ పేస్టు ఉప్పు పసుపు కలిపి అలా ఉంచానన్నమాట ఉదయాన్నే. దీన్ని ఫ్రై చేయాలి ఈరోజు. ఏమిటో ముందు వాళ్ళ కాఫీ కలిపించి ఆ తర్వాత కూర రెడీ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా దోశల పని కాఫీ పని అయిపోయింది. చికెన్ కాడికి వచ్చేసాను. మా ఇంట్లో వాళ్ళు నిర్ణయం మార్చేసుకున్నారండి. ఫ్రై వద్దంట, మళ్ళీ పులుసే కావాలంట. పులుసు మంచిగా కుదిరినట్టుంది. ఈరోజు మీరు ఏమి వంట చేశారు ఫ్రెండ్స్ అని అడుగుతాను అనుకున్నారా? అస్సలు అడగను. ఎవరికి తోచిన వంట వాళ్ళు చేసుకుంటారు. కామెంట్లో పెట్టాలంటే ఎవరు కామెంట్ చేయలేరు కదా. కొంచెం గోరంత చింతపండు నానేసాను, పులుసు కావాలన్నారు కదా. మరి చూసారా, ఎండుమిరపకాయలు వేస్తే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చికెను. మొన్న కూడా ఏమున్నాయండి, అందులో బొనికలు తప్ప ఏమీ లేదు. చివరికి పులుసు తప్ప ఏమీ లేదు. పులుసు వేసుకొని 2 ముక్కలు తిన్నా. తర్వాత గోంగూర చట్నీ వేసుకొని కమ్మగా తినేసా. ఈ చికెన్ ఇవన్నీ మనకు కుదిరే కాదులే అని అండి. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? ఈ నాటుకోడి పులుసు మళ్ళీ స్టార్టే. నాటుకోడి పులుసులో చపాతీ ఉంటే ఆహా ఏమి రుచి, వినరా మాయ మరచి. నాటుకోడి పులుసుతో ఒకటి చపాతీ సూపర్గా ఉంటుంది కదా. వద్దులేండి, పాట పాడితే చండాలంగా ఉంటుంది కాబట్టి నాటుకోడి పులుసు చపాతీ కూర కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది సార్. పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కాస్త సాల్ట్ తక్కువైంది. ఆ రోజు కోపం ఈరోజు చూపిస్తారు. ఏమన్నారో తెలుసా? పులుసు పెట్టు, ఇవాళ నాటుకోడి పులుసు కావాలి, పులుసు చేయమన్నారు. అప్పుడు అర్థమైంది, ఓ ఆ రోజు సైలెంట్గా తిని ఈరోజు పులుసు కావాలి అన్నారు. పులుసు పెట్టు, నాటుకోడి పులుసు అన్నారు ఫ్రెండ్స్. అప్పుడు అర్థమైంది, ఓ మై గాడ్ అని. ఈ పులుసు సరిపోద్దిలే కదా. ఓకే, ఇంకా ఏమేమి పనులు ఉన్నాయంటే ఇల్లంతా ఊడవాలి, ఇల్లంతా సర్దేసి ఇల్లు ఊడ్చి బియ్యం కడిగి పెట్టి అన్నం వండి నెక్స్ట్ 11:30కి లైవ్ స్టార్ట్ చేయాలి. హాయ్ అండి, చికెన్ పులుసు రెడీ అయిపోయింది. ఇదేమిటి చికెన్, కోడి కూడా భలే వేసింది కదండి. పుంజు నాటుకోడి చికెన్లోకి నాటుకోడి పులుసులోకి నాటుకోడి కానీ మొన్న ఏం జరిగిందో చెప్పనా ఫ్రెండ్స్?
ఇలాగే నాటుకోడి పులుసు పెట్టాను కదా, నేనేం చేసా, సిమ్లో పెట్టాను అనుకోని అది హైలో ఉందనుకుంటా. వెళ్ళి బయట పిల్లలతో వ్యవహారం చేస్తుంటే ఏం జరిగింది, పులుసు కాస్త ఎగిరయ్యింది. నా టైం బాగుండి ఇంట్లో వాళ్ళు ఏమనలేదన్నమాట ఆ రోజు. అందుకే ఈరోజు బాగా గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పులుసు దగ్గరే ఉండి పులుసు చేస్తున్నా, బయటికి వెళ్ళకుండా. ఇలా ఉండాలంట పులుసు. ఆ రోజు కూడా ఇలానే ఉంది కదా, కట్టేసాను అనుకోను, సిమ్లో పెట్టాను అనుకోను, బయటికి వెళ్ళిపోయా. వచ్చి చూస్తే ఏముంది, ఇంకేమీలా ఎగిరైపోయింది. ఇంకా నయం ఆ ఎగిరన్నా ఉంది, అప్పుడన్నా గుర్తొచ్చింది నాకు. ఈ మతిమరుపుతో చాలా చిక్కు వచ్చిందబ్బా నాకు. ఇక నెక్స్ట్ బియ్యం కడిగి పెట్టడం, అన్నం వండడం. సరే ఫ్రెండ్స్, అన్నం అయితే ఉడికిపోయింది. ఉదయాన్నే అందరూ చక్కగా లైవ్ చేస్తూ ఉన్నారు. నేనేం చేస్తున్నానో తెలుసా, చక్కచక్క బయట ఊడ్చేసి కళాజల్లి ముగ్గేసి బయట ఊడ్చేసి ఎత్తిపోసి ఇల్లు ఊడ్చేసి గిన్నెలు కడిగేసి టిఫిన్ కాడ నుంచి స్టార్ట్ చేస్తానన్నమాట. టిఫిన్ తయారు చేస్తూ ఓ పక్క వంట చేస్తూ లైవ్ చేసే వాళ్ళందరికీ వెళ్ళి, వేరే భాష వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, అందరికీ ఒక లైక్ కొట్టేసి హాయ్ చెప్పేసి తిన్నారా ఏం చేస్తున్నారని మాట్లాడిచ్చేసి, అటు లైవ్ పెట్టిన వాళ్ళందరికీ లైక్లు ఇచ్చేస్తూ ఇటు వంట పని టిఫిన్ పని 3 కానిచ్చేసానమాట. ఇప్పుడు నా వంట పని అయిపోయింది, అన్నం ఉడుకుతుందనమాట. ఉడకట్లేదు, ఇప్పుడే కడిగి పెట్టాను. నేను కూడా టైం 10 అయింది కాబట్టి ఈ వీడియోని అప్లోడ్ చేసేసి లైవ్ స్టార్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు ఈ వీడియో అయితే ఇంతే.